నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్ ఏంటంటే మరుమాంగల్య ధారణ ఈ ఆగస్టు 19th రోజున వస్తుంది. అలాగే తర్వాత 2028లో ఇలా వస్తుంది. అసలు మరుమాంగల్యం మేము చేసే పద్ధతి గత 2023 నవంబర్ 1వ తారీఖు నుంచి ఇది 7వ బ్యాచ్. ఈ 7 బ్యాచ్లకు కాను ఎలా చేశాం, ఇప్పుడు ఎలా చేస్తున్నాం, ఇది క్లియర్గా మీ అందరికీ తెలియజేస్తాను. ప్రతి ఒక్కరికి కూడా బెస్ట్ మ్యారేజ్ చాలా 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 అవసరం అండి. ఈ మ్యారేజ్ డేట్ వలన మనకు గ్రోత్ అనేది వస్తుంది. మొబైల్ నంబర్ వలన సంబంధ బాంధవ్యాలు క్రియేట్ అవుతాయి. అలాగే ఆరా పవర్స్, కుబేర రాడ్స్ వలన మనకు మంచి పవర్, ఒక శక్తి, ఒక దైవశక్తి, ఒక ఆరా పవర్ ఏంటంటే మనకు గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. ఈ ఆరా పవర్తో మనం ఏ పనైనా కూడా సునాయాసంగా సాధించవచ్చు. మరుమాంగల్యం చేసుకునే వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు చాలామంది అనుకుంటున్నారు, సార్ మేము కూడా చేసుకుంటే బాగుండు. మీరు ఎంత ఏజ్లో ఉన్నా సరే 80s తర్వాత మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా రీమ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మీరందరూ కూడా ఇప్పటి వరకు 6 బ్యాచీలు ఏ డేట్లలో చేశాం. ఒకటి నవంబర్ 1, 2023, 19/1/2024 రోజున, 1/10/2024 రోజున, 19/10/2024 రోజున, 1/9/2025, అలాగే మొన్న రీసెంట్గా 19 ఏప్రిల్ 2026, ఇప్పుడు 19 ఆగస్టు 2026. ఇవి నేను చేసిన మ్యారేజ్ డేట్స్. ఇక్కడ 1వది చాలా బాగా జరిగింది, 2వది ఇంకా బాగా జరిగింది, 3వది ఇంకా బాగా జరిగింది, 4వది ఇంకా బాగా జరిగింది, 5వది ఇంకా చాలా చాలా బాగా జరిగింది, 6వది కూడా ఇంకా చాలా బాగా జరిగింది, ఇది 7వది కూడా ఇంకా చాలా బాగా జరుగుతుంది, 8వది ఎప్పుడు, ఇది ఫిబ్రవరి 2028 డేట్ ఇంకా డిసైడ్ చేయలేదు. తర్వాత జూన్ 2028 ఉంటుంది. అలాగే నవంబర్ 2028 ఇలా మ్యారేజ్ డేట్స్ ఉన్నాయి. తర్వాత 2029లో జనవరిలో ఉంది ఒకటి, తర్వాత మేలో ఉంది, ఆ తర్వాత అక్టోబర్లో ఉంది 2029లో. ఇలా మ్యారేజ్ డేట్స్ అనేటివి ఫ్యూచర్లో కూడా ఇవన్నీ ఉన్నాయండి. మీకు ఎవరికైనా సరే ఇలా రీమ్యారేజ్ చేసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ ఆగస్టు 19th లాస్ట్ 2027లో మ్యారేజ్ అనేది లేదు. కొంచెం తొందరపడి మీరు ఈ మ్యారేజ్ డేట్ చేసుకోండి. ఈ మ్యారేజ్ డేటు మనం ఎలా చేస్తున్నాము, ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నాము, చేసే విధానము, ఇవన్నీ క్లియర్గా చెప్తాను. ముఖ్యంగా మనందరం కూడా మ్యారేజ్ చాలా 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 అవసరం అండి. మనందరికీ, ప్రతి ఒక్కరికి గ్రోత్ కావాలి కాబట్టి ఈ మ్యారేజ్ డేట్ చాలా అవసరం మనకు. ఈ మ్యారేజ్ డేట్తో మనము మన లైఫ్, మన పిల్లల లైఫ్ గ్రోత్ అంటే పెరుగుదల అనేది ఉంది. మీ మ్యారేజ్ డేట్ ఏముందో కింద కామెంట్ చేయండి. మీకు మ్యారేజ్ డేట్ అవసరమా లేదా అనేది నేను కింద కామెంట్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా
చేసుకోండి. ఈ జూలై మంత్ ఎండింగ్ లోపు 35,146 ఫీజు ఉందండి. ఆగస్టు 1 నుంచి 46,999. ఇది ఓన్లీ మాక్సిమం ఆగస్టు 10th వరకు మాత్రమే తీసుకుంటాము. ఎందుకంటే కనీసం 10 రోజులైన నియమాలు పాటించాలి. ఇవి చూసుకొని చేసుకోండి. మ్యారేజ్ మాత్రము 100% ప్రతి ఒక్కరికి అవసరం అండి. మొబైల్ నంబర్ కావాలన్నా తర్వాత ఆర్ఐ ఎనర్జీస్ అయినా సరే తర్వాత అయినా చేసుకుందరు. మ్యారేజ్ కోసం చేసుకోండి. ఇంకొక చాలా మంది అడుగుతున్నారు, తాలిబొట్టు బంగారందే కావాలా లేకపోతే పసుపు తాడు కూడా కట్టుకోవాలా అని అడుగుతున్నారు. మనది అనాది నుంచి వస్తున్న సాంప్రదాయం కాబట్టి అప్పట్లో పసుపు తాళ్లే ఉన్నాయి కాబట్టి బంగారం అనేది ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంది. కొంచెం ఫైనాన్షియల్గా మ్యారేజ్ డేట్స్ బాగాలేని వాళ్ళు చాలా డిస్టర్బ్ అయి ఉన్నారు కాబట్టి బంగారం కొనే స్తోమత మీకు ఉంటే కనుక బంగారం కొనుక్కోండి. పసుపు తాడైనా కట్టుకోవచ్చు. ఫీజు మాత్రము కంపల్సరీ కాబట్టి అది పే చేసుకోవాలి. చూసుకొని చేసుకోండి. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం చేస్తాం అనేది క్లియర్గా నేను తెలియజేస్తాను. మీ మ్యారేజ్ డేట్ ఏముంది, మీరు ఒకవేళ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారు అది కూడా ఒకసారి కామెంట్ చేయండి. చూసుకొని చేద్దాం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కనీసం ఒక 3 months నుంచి 6 months 3 months కానీ 6 months కానీ ఒక్కసారి ఖచ్చితంగా గాన్గాపూర్ వెళ్ళిరండి. దత్తాత్రేయ స్వామి పవర్ చాలా 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 సూపర్ పవర్ ఉందండి. కంపల్సరీ వెళ్తూ ఉండండి. ఇప్పుడు మనము 19 August 2026 కావచ్చు, రాబోయే మ్యారేజెస్ కావచ్చు, 2028 కావచ్చు, 2029 కావచ్చు, 2030 కావచ్చు, అట్లా ఇయర్ వైజ్ వస్తూనే ఉంటాయి మ్యారేజెస్. చూసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చే ఒకటి, మీరు ఏం చేయాలి, ఇక్కడ మనము ఒక మంచి పుణ్యక్షేత్రంలో ఈ యొక్క మ్యారేజ్ డేట్ని నిర్వహించడం జరుగుతుంది. శివుడు వెలిసిన ఒక మంచి పుణ్యక్షేత్రం అది. ఆల్రెడీ అన్ని కూడా కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. మీకు కూడా ఈ పుణ్యక్షేత్రంలో చేసుకోవాలి అనే ఆశ ఉంటుంది కాబట్టి పేరు కానీ వివరాలు కానీ ఎక్కడ చేస్తున్నాం అనేది అన్ని క్లియర్గా మీరు ఫోన్ చేసినప్పుడు క్లియర్గా చెప్తాము. ఇక్కడ పుణ్యక్షేత్రం చాలా మంచి పుణ్యక్షేత్రం, మనం దర్శించుకోవాలి. అక్కడ మ్యారేజ్ చేసుకుంటే ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి చూసుకొని ఈ పుణ్యక్షేత్రంలో చేద్దాం. ఈ 6 మ్యారేజ్ డేట్లు మనం చేసాం. 7వ మ్యారేజ్ డేటు మనకు దేవుడి పవర్, కేతు పవర్ ఉంటుంది కాబట్టి ఈ మ్యారేజ్కి చాలా సూపర్గా ఉంటుంది. కానీ మ్యారేజ్ డేట్స్ మాత్రం 7, 16, 25లలో చేసుకోవద్దు. దేవుడి పవర్ అంటున్నాం, జస్ట్ దేవుడి పవర్ తీసుకోవాలి కానీ దేవునితో మనం ఉండకూడదు. ఇది చూసుకోండి. అలాగే ఈ 19/8/2026 మ్యారేజ్ జరగబోయేది. మనము ఆ పుణ్యక్షేత్రానికి మీకు డీటెయిల్స్ అన్ని ఇస్తాం కాబట్టి అక్కడికి మీరు రావచ్చు. ఫీజు ఇవన్నీ పే చేసుకొని వచ్చిన తర్వాత 18th రోజు ఈవినింగ్ మీరు రావాలి అక్కడికి. 18/8/2026న మీకు రావాలి. అప్పటికే ఫంక్షన్ హాల్స్ కాబట్టి ఇవన్నీ కూడా రెడీగా ఉంటాయి. వచ్చిన తర్వాత మ్యాక్సిమం మీరు సాయంత్రం టైం కల్లా మీరు వచ్చేసేయాలి. అక్కడ మీకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఒక రూమ్ ఉంటుంది. మీరు ఒకవేళ ఎక్స్ట్రా ఎవరినైనా తెచ్చుకుంటే అమ్మాయి వాళ్ళ సైడ్ ఎవరైనా తల్లిదండ్రులు కావచ్చు, అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే మీ పిల్లలు కానీ ఎక్స్ట్రా ఏమన్నా వస్తుంటే, ఎక్కువ మంది వస్తుంటే మీకు వాళ్ళకు కూడా ఒక రూమ్ ఏమన్నా కావాలంటే అరేంజ్ చేస్తారు. దీనికి ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. చూసుకోండి. మీకైతే అకామిడేషన్, ఫుడ్ ఉంటుంది ఒక జంటకి. నెక్స్ట్ ఆ రూము ఫెసిలిటీస్ ఇస్తున్నాం కాబట్టి చూసుకోండి. తర్వాత ఒక చిన్న మీటింగ్ ఉంటుంది. ఈ మ్యారేజ్ ఎందుకు చేసుకుంటున్నారు ఏంటి ఇవన్నీ చేసి ఇస్తాము, చెప్తాము. తర్వాత మరుమంగళ్యం చేసుకుని పోయే ముందు ఈ మ్యారేజ్ డేట్ మనది ఏదైతే పాత మ్యారేజ్ డేట్ ఉందో ఆ పాత మ్యారేజ్ డేట్కి సంబంధించిన తాళి ఉంటుంది కదా, దాన్ని పంతులు గారితో వేద మంత్రాలతో ఆ యొక్క తాళిని ముందు రోజు తీసేపిస్తాము. తీసి ఎవరైతే
భర్త ఉన్నాడో భర్త దగ్గరే ఉంటుంది అది తీసుకొని దాని ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ముందు రోజే దాన్ని తొలగించేస్తున్నాం కాబట్టి చూసుకోండి. తర్వాత రోజు ఏదైతే ఉందో అక్కడ ఆ తర్వాత రోజు మనము మ్యారేజ్ ఎర్లీ మార్నింగ్ 3 నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు రూమ్స్లో ఉంటారు కాబట్టి మీకు ముందే ఇవన్నీ తెలిస్తే కొంచెం ఫాస్ట్గా అక్కడికి కళ్యాణ మండపంకి వస్తారు కాబట్టి చెప్తున్నాను. 3 గంటల నుంచి ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తం 3 గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి బ్రహ్మ ముహూర్తం 3 గంటల నుంచి మీరు 3 AM మీరు అక్కడ 3-6 AM అని చెప్తున్నాను. 3-6 AM వరకు మీరు కళ్యాణ మండపంలోకి వచ్చేసేయాలి. వచ్చేసిన తర్వాత ఆ తర్వాత పెళ్లి తంతు స్టార్ట్ అవుతుంది. దీనికి ఒక విఘ్న గణపతి హోమం ఒకటి స్టార్ట్ అవుతుంది 3 గంటల తర్వాత. విఘ్న గణపతి హోమం తర్వాత మనందరికీ పెళ్లి తంతు స్టార్ట్ అవుతుంది. ఈ టైమింగ్స్ ఇవన్నీ నేను చూసుకొని పంతులు గారి సమక్షంలో ఇవన్నీ మీకు చేయిస్తాను. ఇది తర్వాత మనకు విఘ్న గణపతి హోమం తర్వాత భూవరాహ పాశుపత హోమం ఇది కూడా ఉంటుంది. దీనికి భూవరాహ పాశుపత హోమం ఎందుకు అంటే, విఘ్న గణపతి అంటే మనకు ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ పెళ్లిని సజావుగా సాగించడం కోసము విఘ్న గణపతి హోమం చేసుకున్న తర్వాత పెళ్లి తంతు అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనము భూవరాహ పాశుపత హోమం. భూవరాహ పాశుపత హోమం అంటే మీకు ఆస్తులు లేకపోయినా సరే, ఆస్తుల వల్ల వివాదాలు ఏమైనా ఉన్నా సరే, కొత్తగా మనము ఏదైనా సరే, మీరు ఏ దేశంలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే ఈ హోమం చేయించుకోండి. ఇది 1 year నుంచి 1.5 year వరకు దీని పవర్ ఉంటుంది. మీరు ఆల్రెడీ 6 months అంటే 6 marriages లో కొంతమంది కూడా మనకు ఈ హోమంలో పాల్గొనడానికి వస్తున్నారు. వాళ్ళు కూడా మీరు అడగొచ్చు మీరు డీటెయిల్స్. ఈ భూవరాహ పాశుపత హోమము ఇక్కడ మనకు ఆస్తులకు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా సరే ఇవన్నీ కూడా ఈ భూవరాహ పాశుపత హోమంతో తొలగిపోతాయి. పెళ్లి తంతు మొత్తం అయిపోయిన తర్వాత అరుంధతి నక్షత్రం ఇవన్నీ టోటల్గా అయిపోయిన తర్వాత ఈ యొక్క భూవరాహ పాశుపత హోమంతో టోటల్గా మనందరం తిరిగి అంటే 7 అడుగుల ఏదైతే తంతు మనకు ఉంటుంది కాబట్టి ఆ 7 అడుగుల తంతు కూడా ఆ భూవరాహ పాశుపత హోమం అయిపోయిన తర్వాత చేస్తాము. నెక్స్ట్ టిఫిన్స్ ఉంటాయి. టిఫిన్స్ చేసి టిఫిన్స్ అయిన తర్వాత మళ్ళీ సత్యనారాయణ కథ మనము జనరల్గా పెళ్ళైన తర్వాత మరుసటి రోజు పెట్టుకుంటుంటారు. ఎందుకంటే ఆ రోజు చాలా మంది బంధువులు వస్తుంటారు, చుట్టాలు వస్తుంటారు. సత్యనారాయణ కథ పెట్టుకుంటే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మరుసటి రోజు అనేది పెట్టుకుంటుంటారు అందరు పోయిన తర్వాత. ఇక్కడ ఏంటంటే మనము పుణ్యక్షేత్రంలో అంటే పెళ్ళైన తర్వాతనే అసలు జనరల్గా చేయాలి. అలాగే మనము పెళ్ళైన తర్వాతనే ఈ యొక్క మ్యారేజ్ పవర్ ఉండడం కోసము, ఇంకా బాగుండడం కోసం సత్యనారాయణ కథ అనేది మనము ఈ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఈ సత్యనారాయణ కథ చేస్తాము. ఆ తర్వాత మొత్తం కూడా అయిపోతుంది. పెళ్లి తంతు అయిపోయిన తర్వాత మీకు ఎనర్జీస్ అన్నీ వచ్చిన తర్వాత మనము దేవుడి దర్శనానికి వెళ్ళాల్సి వస్తుంది. ఎక్కడైతే దేవుడు మనం పుణ్యక్షేత్రంలో చేస్తున్నామో దేవుడి దర్శనానికి మీరు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అక్కడ సర్టిఫికెట్ మన న్యూమరాలజీ తరపు నుంచి నేను మీకు సర్టిఫికెట్ అనేది అంటే మన దగ్గర మ్యారేజ్ చేసుకున్నారు వీళ్ళు అనేది చేసుకుని ఆ సర్టిఫికెట్ని మీరు ఫ్రేమ్ కట్టించుకొని మీ ఇంట్లో పెట్టుకోండి. ఆ సర్టిఫికెట్ ఇచ్చేస్తాము. మన దగ్గర రీమ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి ఆ డేట్కి సంబంధించి మీ పేరు, మీ భార్య పేరు, అలాగే ఇవన్నీ చేసి మీకు ఆ సర్టిఫికెట్ ఇచ్చేస్తాము. తర్వాత మీరు ఆ సర్టిఫికెట్ అయిపోయిన తర్వాత భోజనాలు ఉంటాయి. మళ్ళీ మనం పెళ్లి తర్వాత భోజనాలు ఎలా ఉంటాయో ఈ భోజనాలు చేసుకొని మనం ఎక్కడి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చామో అందరం కూడా డిస్బస్ అయి వెళ్ళిపోవచ్చు. ఇది కూడా మనము అక్కడ భోజనాలు కానీ టిఫిన్ కానీ స్వయంగా మనము ఒక వంట మనిషిని పెట్టి అవన్నీ కూడా క్లియర్గా చేపించి చాలా మనము పెళ్ళిలో ఎలాగైతే ఉన్నాయో ఒక చిన్న చిన్న ఐటమ్సే ఉంటాయి, పెద్దగా ఏముండవు. హాయిగా భోంచేసుకొని ఆ యొక్క పెళ్లి పవర్తో మీరు ఇంటికి హ్యాపీగా
వెళ్ళిపోవచ్చు. చూసుకొని ఇది పెళ్లి తంతు ఉంటుందండి. దీని ప్రకారంగా మీకు ఇలాంటి మ్యారేజ్ చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేయండి. క్లియర్గా ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కూడా మీకు ఇస్తారు మన వాళ్ళు. ఏమున్నా కూడా పిన్ టు పిన్ అన్నీ కూడా మీకు వాట్సాప్లో వచ్చేస్తాయి. పేమెంట్ చేసుకొని మీ యొక్క రిజిస్ట్రేషన్ ఈ ఆగస్టు 31 రోజు అయితే 35,146 ఉంటుంది. ఫస్ట్ తర్వాత 46,999 ఉంటుంది. ఇవన్నీ చూసుకోండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే త్వరగా మీరు రిజిస్ట్రేషన్ కార్యక్రమం అంటే మీరు పేమెంట్ వేసి మీ యొక్క పేరుని తొందరగా నమోదు చేసుకోండి. ఎందుకు అంటే రూమ్స్ చాలా షార్టేజ్ ఉన్నాయి. ఎందుకు సార్ అంటే శ్రావణ మాసం కావడం వలన కొన్ని ప్రోగ్రామ్స్ అనేటివి ఫంక్షన్ హాల్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది. దాని వలన మీకు అందుబాటులో రూమ్స్ ఉంటే కనుక మీ అందరూ కూడా దగ్గరలో మనం ఉంటే ఫాస్ట్గా ఇవన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. కాబట్టి రూమ్స్ కోసం ఇవన్నిటి కోసం క్లియర్గా చేసుకుంటే మనకు ఫంక్షన్ హాల్ కూడా లిమిట్గా ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా మీరందరూ మినిమం మెంబర్స్ మాత్రమే పెడుతున్నాం. టోటల్గా చాలా మంది కావాలనుకుంటున్నాను కానీ మినిమం మెంబర్స్ అవుతారు. చూసుకోండి. మీరు మీ యొక్క మ్యారేజ్ అదృష్టాన్ని గ్రోత్ని పెంచుకొని లైఫ్ అంతా కూడా బాగుండాలి. మన పిల్లలకి మనము చేసుకున్న మ్యారేజ్ డేటు 5 తరాల వరకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మనీతో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకు ఈ మ్యారేజ్ ఇస్తుంది. చూసుకొని మనము చేసే పనిలో మనము ఏ పని చేస్తున్నామా, ఏ పనైనా చేయండి, ఏ పని చేస్తున్నా సరే మనకు లైఫ్ లాంగ్ మంచి స్థాయిలో ఉంచుతుంది. మన పిల్లల్ని కూడా మనకు మన మ్యారేజ్ డేట్ ఎనర్జీ 10 to 15% ఉంటాయి కాబట్టి మన పిల్లలతో కూడా మనకు ఆ కనెక్షన్ ఉంటుంది. వాళ్ళు కూడా మంచి స్థాయిలో ఉంటారు. వాళ్ళ మ్యారేజ్ డేట్ కూడా మనం మంచిది ఎలా చేస్తాం కాబట్టి మనం చేసుకుంటున్నాం కాబట్టి చూసుకొని ఈ మ్యారేజ్ డేట్ని చేసుకొని హ్యాపీగా లైఫ్ అంతా కూడా ప్రతి ఒక్కరూ సక్సెస్ ఉండాలనే ఉద్దేశంతో మనీ తక్కువైనా కూడా నేను ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నాను. కాబట్టి మీరు వచ్చి ఈ యొక్క మీ యొక్క మ్యారేజ్ డేట్ని చిన్న ప్యాకేజే ఉందండి. ఇది ఎక్కువ కూడా పెట్టలేదు. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉంటున్నాయి కాబట్టి చూసుకొని మీరు ఏదైనా కొద్దిగా తక్కువ ఉన్నా సరే మాట్లాడి చేసుకోండి. ఎందుకంటే నాకు కాల్ చేస్తే నేను క్లియర్గా మాట్లాడతాను. మీరు ఏదో అనుమానాలు పెట్టుకొని అయ్యో అంతైతుంది ఇంతైతుంది అనే ఫీలింగ్ పెట్టుకోకండి. వివరంగా అడగండి, నేనే మాట్లాడతాను కాబట్టి మీకు క్లియర్గా చెప్తాను. చూసుకొని చేసుకోండి.